హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 8th క్లాస్లో రెండవ లెసన్ వచ్చేసి మాతృభూమి. మాతృభూమి కవి వచ్చేసి పవని నిర్మల ప్రభావతి. విద్యార్థులు దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడే సైనికుల సేవలను గుర్తించాలని, తద్వారా స్ఫూర్తిని పొంది దేశ సేవకులు పూనుకోవాలని ఉద్దేశం గల పాఠం ఏమిటి? మాతృభూమి. జాతీయ సైనికుల దినోత్సవమును ఏ రోజున జరుపుకుంటాము? జనవరి 15. మాతృభూమి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి, కుటుంబ విలువలు. మాతృభూమి పాఠ్యాంశం రచయిత ఎవరు? పవని నిర్మల ప్రభావతి. మాతృభూమి పాఠ్యాంశం నిర్మల ప్రభావతి గారి ఏ రచన నుండి గ్రహించబడింది? కథానిలయం. పాత్రలు, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ ముఖ్య భాగాలకు గల ప్రక్రియ ఏది? కథానిక. మహనీయుని జీవితంలో జరిగిన పతాక సన్నివేశము, సంభాషణ పాత్రోచితంగా ఒకరే అభినయిస్తే దానిని ఏమంటారు? ఏకపాత్రాభినయం. కోరిక, దిక్కు అను నానా అర్థాలు గల పదం ఏదో గుర్తించండి. ఆశ. 2021 డిసెంబర్ 8న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి మాజీ భారత సాయుధ దళాల మొదటి సిడిఎస్ ఎవరు? బిపిన్ రావత్. వాత్సల్యం అనే పదానికి అర్థం ఏమిటి? మోదము. క్రింది ప్రకృతి వికృతి జతలలో సరికాని జత గుర్తించండి. కుమారుడు, ఆత్మజుడు. వీళ్ళు కాకపోతే మరెవరు దేశానికి సేవ చేస్తారు? యువకులు దేశం కోసం, ప్రజల కోసం పాటుపడాలి. ఈ మాటలు ఎవరు అన్నారు? రోసయ్య. మనిషి బ్రతకడానికి తిండి, బట్ట, గాలి, నీరు ఎలా అవసరమో దేశ సేవ కూడా అలా ప్రతి వారికి ఊపిరిగా నిలవాలి. ఈ మాటలు అన్నది ఎవరు? చంద్రమ్మ. ఆ ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది. ఇందులో గల అలంకారం ఏది? ఉపమాలంకారం. క్రింది ఇచ్చిన మొదటి పదం అర్థం ఆధారంగా రెండవ పదంకు సంబంధించి సరికానిది గుర్తించండి. కొన, వ్యవసాయం, కొన చివర. క్రింది వానిలో సరికాని వాక్యాలు ఏవో గుర్తించండి. సరికాని వాక్యాలేవో గుర్తించండి. పోలికకు తెచ్చుకున్న వస్తువు ఉపమేయం, పోల్చబడే వస్తువు ఉపమానం. పీసి సరికాని అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, తీసుకోవడం కాదు ఇవ్వడం నేర్చుకో, పెత్తనం కాదు సేవ అలవర్చుకో అన్న మంచి మాటను చెప్పినది ఎవరు? రామకృష్ణ పరమహంస. చినుకులు ముత్యాల్లా రాలుతున్నాయి. ఈ వాక్యంలో గల ఉపమాన ఉపమేయాలు వరుసగా ఏవో క్రింది వానిలో గుర్తించండి. ముత్యాలు, చినుకులు. క్రింది వాక్యాలు సరి అయినది గుర్తించండి. కథానిక వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్రింది పదాలు వాటి అర్థాల జతలలో సరి అయినవి గుర్తించండి. అమరులయ్యారు, మరణించారు, కరెక్ట్. వీడ్కోలు, విడుచుట, కరెక్ట్. కిర్రున, గుండ్రంగా, కరెక్ట్. ఇవన్నీ కరెక్టే. క్రింది పదాలు వాటి నానా అర్థాలతో సరిగ్గా జతపరచండి. తల్లి, మొదటిది జనని. సమయం, ప్రతిజ్ఞ, కాలము. పేరు, కీర్తి, నామము. ఆశ, దిక్కు, కోరిక. క్రింది ఇచ్చిన పదాలు వాటి పర్యాయ పదాలలో సరికానిది గుర్తించండి. పైవేవి కాదు, పైవేవి కాదు. క్రింది సంధి పదాలు విడదీసిన రూపం, సంధి పేరులకు సంబంధించి సరైనవి క్రింది వానిలో గుర్తించండి. మరెవ్వరు, మనము ప్లస్ ఎవరు, ఉత్వ సంధి.
ఏమిటమ్మా ఏమిటి ప్లస్ అమ్మాయిత్వ సంధి. క్షమించండి క్షమించండని క్షమించండి ప్లస్ అనిత్వ సంధి. ఈ క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం విగ్రహ వాక్యాలకు చెందినదేవో గుర్తించండి. గొప్ప పుస్తకం గొప్పదైన పుస్తకం. ఆదర్శ భావాలు ఆదర్శమైన భావాలు. ఎర్ర కలువలు ఎర్రనైన కలువలు. చిరునవ్వు చిన్నదైన పువ్వు. ఉన్నత వ్యక్తిత్వం ఉన్నతమైన వ్యక్తిత్వం. కరెక్ట్. నీ మాటలు అమృతం వలె సంతోషాన్నిస్తున్నాయి. ఈ వాక్యంలో గల ఉపమాలంకారం యొక్క ఉపమేయ ఉపమాన సమాన ధర్మం మరియు ఉపమావాచకాలను వరుసగా క్రింది వాళ్ళలో గుర్తించండి. ఉపమేయం నీ మాటలు, ఉపమానం అమృతం, సమాన ధర్మం సంతోషాన్నిస్తున్నాయి. ఓకేనా. పవన నిర్మల ప్రభావతి గారి గురించి సరికానిది క్రింది వానిలో గుర్తించండి. ఈమె మెట్రిక్యులేషన్ వరకు చదువుకుంది, తప్పు. అనాథ ఎదలో ముళ్ళు, స్త్రీ నాగరికత నవ్వుతుంది మొదలుగునవి సుప్రసిద్ధ కథా సంపుటాలు. ఉదయకిరణాలు, శాపగ్రస్తులు, రాలిన పూలు మొదలుగునవి 17 నవలలో రాశారు. ఓకే, చూశారు కదా. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఎవిడెన్స్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.